పొద్దుటి నుంచి కొడతానే ఉన్నావు, ఆపరా ప్లీజ్ రా. ఒక నిన్ననే కొట్టాలి లేకపోతే మందనే కొట్టాలి. టైం 10:45 అయింది, బండిలో పెట్రోల్ లేదు, నడిచెళ్తే టైం సరిపోదు, వదిలేరా. వాడు ఎవడో ఉన్నాడు వైన్ షాప్ పేరు స్వామి, అడిగి ఫోన్ చేయి. ఈ రసం నా సొంత బామ్మర్ది అనుకున్నావా? ఎప్పుడు మంది అడిగితే అప్పుడు తెచ్చేవాడిని. చెప్పయ్యా రాంబాబు. మందు కావాలి, 20 minutes వెయిట్ చేయ వచ్చేస్తా. 10 minutes లో షాప్ కట్టేస్తున్నానయ్యా. పోలీసులతో చాలా ప్రాబ్లం గా ఉందయ్యా. 10 నిమిషాలు ఉంటావుగా? 10 minutes ఉంటాడంట. ఇప్పుడు ఎలా రా వెళ్ళడం? మన ప్లాన్ ఉందిగా. ఏంటంటే నా ఫ్రెండ్ రాంబాబు సార్ అడిగాడు సార్. ప్లీజ్ సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్ ప్లీజ్. ఏమైంది? అప్పుడెప్పుడో జీనాశం దెబ్బతిన్న జీవితాశం గొప్పదని తెలుసుకుని ఇలా బతికేస్తున్నాడు సార్. ఇప్పుడు ఏమైందో ఇలా పడిపోయాడు సార్. తీసుకురా. థ్యాంక్ యూ సార్. రే ఎవరో జాంగిరి గారు దొరికారా? జాగ్రత్త మేనేజ్ చేయి. నెమ్మదిగా జాగ్రత్త. తొందరగా ప్లీజ్. డోర్ సరిగ్గా వేసుకోండి. జాగ్రత్త. సార్ తొందరగా పని ఉంది సార్, షాప్ కట్టేస్తారు. షాపా? మనం వెళ్ళాల్సింది హాస్పిటల్ కదా, 24 hours ఉంటుంది కదా. అంటే హాస్పిటల్ ఉంటుంది సార్, దాని పక్కన మెడికల్ షాప్ కట్టేస్తారని భయంగా ఉంది సార్. డోంట్ వరీ వెళ్ళిపోదాం. త్వరగా రండి అయ్యా, పోలీసులు వచ్చేస్తున్నారు. లేట్ అయితే షాప్ కట్టేస్తాను. కట్టకపోయా 2 minutes వచ్చేస్తున్నాం ప్లీజ్. ఎవరు? మందుల షాప్ సార్. కట్టేస్తాను అంటున్నాడా? అవును సార్. నాకే నేను మాట్లాడు. హలో, 2 minutesలో అక్కడ ఉంటాం, షాప్ కట్టేయకండి. కాదు, ఇది బిజినెస్ అనుకోకండి, హెల్ప్ అనుకోండి. 2 minutesలో అక్కడ ఉంటాం ప్లీజ్. త్వరగా రండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది బిజినెస్ కాదు, హెల్ప్ అయిన డైలాగ్ బాగా నచ్చింది సార్. నేను ఎక్కడైనా వాడుకోవచ్చా సార్? సార్ ఈ లెఫ్టే సార్, ఈ లెఫ్టే సార్. ఇటా? సార్ ఇక్కడే సార్ ఆపండి సార్. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడే సార్. ఇక్కడ హాస్పిటల్ ఏంటయ్యా మీరు? ఏంటి వీరబాబు, రెగ్యులర్ కస్టమర్స్, ఆ మాత్రం బేర్ చేయాలను. ఏంటి ఆలస్యమా? అప్పుడు అవుద్ది వీరబాబు. లిఫ్ట్ అడిగి అబద్ధం చెప్పి మోసం చేసి మరి ఇలా హెల్త్లు పాడు చేసుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? గవర్నమెంట్ వాళ్ళు బాటిల్లో పోసి షాపుల్లో పెట్టి ట్యాక్సులు వేసి మరి అమ్మేస్తున్నారు. వాటిని మేము తాగి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇస్తూ కాపాడుతున్నాం. మేమెందుకు సిగ్గుపడాలి అంకుల్? షడప్. చీకట్లో నీ మొహం సరిగ్గా కనపడిపోయినా నేను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది. మీరు కనిపిస్తున్నా నాకు అసహ్యంగానే ఉంది. పడ్డా ఏడ్చేవులే. వెళ్ళిపోతున్నాడేంట్రా? అంకుల్ బాగా హట్ అయ్యాడు. 2 minutes ఆగితే మనల్ని డ్రాప్ చేసి టైర్ కింద సొక్కేస్తాడు రోయ్. పెగ్గు పోసేటప్పుడు బొగ్గన పెట్టుకోవాల్సిన మాట కూడా చెప్తా. భారతంలో కర్ణుడు మన చేయి ఎదుటోడికి పోసినప్పుడు పెద్దగాను, మనకి పోసుకునేటప్పుడు చిన్నగాను ఉండాలన్నాడు. గుర్తెట్టుకోరాయి. అవునా? నువ్వు పోయి అయితే నువ్వు పోయిరా. ఏదో ఫిలాసఫీ నువ్వును. చాలు. రేయ్, బారు బయట తాగితేనే లోపలేసేస్తాం, అలాంటిది ఆరు బయట తాగేస్తారేంట్రా? పదండి ముందు స్టేషన్కి. 1 minute సార్. సార్, మెక్సికోలో మెయిన్ సెంటర్లోనే తాగేస్తారు, ఫ్రాన్స్లో ఫ్యాక్టరీల దగ్గరే తాగేస్తారు, బ్యాంకాక్లో బ్రాంతి షాప్ దగ్గరే తాగేస్తారు. ఇండియాలో ఏంటి సార్, ఇక్కడ తాగుతున్నాం ఏంటి అని అడుగుతారు. ఏ ఇండియా డెవలప్ అవనివరా? రే, మీరు చెప్పేది నాన్ సెన్స్ అయినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఇండియాని డెవలప్ చేయడం. యు లీవింగ్ గురుగారు? లేదురా, నేను కూడా ఇండియాని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. గురుగారు, నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించి నా గుండెలో గుద్దేసిందండి. అదే అమ్మాయి వాళ్ళ పొద్దున కనిపించి లాగి లంప మీద కొట్టి కాంట్రీని జుమ్మేసి వెళ్ళిపోయింది. ఈ ఎదగడ వల్లే. ఫుల్ బాటిల్ ఇప్పించాను కదరా. థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి గురుగారు? ఆ ఇంప్రెస్ అంటే గుర్తొచ్చింది. నేను వయసులో ఉన్నప్పుడు మా వీధి చివరన ఒక అమ్మాయి ఉండేది, ఒకే ఇన్స్టిట్యూట్. నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. తను ఇంటర్లో ఆగిపోయిన సబ్జెక్టు పూర్తి చేయడానికి ఫైట్ చేసేది. నేను బాగా స్పీడ్, హార్స్ టైప్, ఆమె బాగా స్లో, టార్టాయిస్ టైప్. ఈ తాబేల్ లాంటి అమ్మాయి ఒకరోజు కుందేలు కనపడితే పట్టుకుందామని ట్రై చేసింది, అది దొరకలేదు. నిరాశతో వెళ్ళిపోయింది. నేను దురాశతో దాన్ని పట్టుకుని తనని ఇంప్రెస్ చేద్దామని వెళ్ళి బెల్లుకొట్టాను. తను డోర్ తెరిచింది. నేను బ్యాగ్ తెరిచి దాన్ని తన చేతిలో పెట్టాను. తను గట్టిగా అరిచి దాన్ని గోడవతలకి విసిరేసింది. నన్ను లాక్ కొట్టి గేట్ అవతలకి ఎట్టేసింది. గురుగారు ఎందుకు? తన కుందేల్ని ఇంట్లో పెంచుకుందాం అనుకుందట, కానీ నేను చార్లో నంచుకుంటుందేమోనని ఫ్రై చేసి పట్టుకెళ్ళా. సెట్ రిచ్గా వేశారు. ప్రొడ్యూసర్ మంచి సౌండ్ బాటిలో ఉన్నాడు. ఇంతకీ ఇతడెవరు? అన్ని కొత్త ఫేస్లో ఉన్నాయి. నాకు తెలిసిన ఏ జూనియర్ ఆర్టిస్ట్ ఫేస్ లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫేస్ లేదు.
ఓహో అంత కొత్త వాడితో తీస్తున్నారా ఆ, ఆకలేస్తుంది ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు బాబు ప్రొడక్షన్ అనగా కల నివృత్త కాష్ట అహోరాత్ర వారపక్ష నాశ ఋత్వయనాది స్వరూప నిర్ణయాది కడుంగడు దినకరుని కుమారుండ రుణయాచన జడద్వ్యభిచార శోర దారిద్ర్య రోగాచిష్ట ఖాదనాష్ట కష్ట కడుంగడు శని సోదరుండ నరక లక్షణ నిర్వహణ దీక్ష దక్షుండ యముండ యదా యదా హి పుణ్యస్య గ్లానిర్భవతి పాపస్య తదాత్మ్యానాం శిక్షా నియమం. చిత్రగుప్త ప్రభు. ప్రారంభించుము. చిత్తం. ఓహో ఎముడికటప్ప మా కైకా సత్రాలు లావు లేకపోయినా స్లిమ్ గా ఉన్నావు. చిత్రగుప్త ఏమి ఈ మూర్ఖుని వాచాలత్వం? అదే నాకు అర్థమవట్లేదు ప్రభు. మానవ ఏమి నీ వ్యర్థ ప్రలాపన? ఆపోయా ఇంకా డైరెక్టర్ రాలేదు, కెమెరా రాలేదు, యాక్షన్ చెప్పలేదు, అప్పుడే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడే. ఏయ్! యముండా ఆపోయా నీకన్నా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఇక్కడ. గివ్ రెస్పెక్ట్. మాపైనే ఈ ధిక్కారమా? తగిన శాస్తి జరిగినది. అక్కడ నేను ఇక్కడ రోపు లేదు ఏమీ లేదు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? చైనా సినిమాలో ఏదో కొత్త టెక్నాలజీ వాడుతున్నారా? చిత్రగుప్త ప్రభు. వీడికి వాడు చచ్చిన విషయం తెలియనట్లుంది. నేను చావడం ఏంటంటే బాబు, నేను సత్యం ఆ ఏరియా హోటల్స్ అన్ని మూసేస్తాను. ఓరి మూర్ఖ, నీవు నిజంగానే చచ్చి యమలోకమునకు వచ్చితివిరా? చూడు. వామ్మో నిజమే. అవును, నీ ఆయువు మూడినది. వామ్మో వామ్మో అన్యాయంగా నన్ను చంపేశారా? వామ్మో నన్ను చంపేశారా బాబోయ్. నోరుమూయ్! చిత్రగుప్త ప్రభు. వీడి పాపాల చిట్టా తెరవండి. అటులే. ఏమిటి ఈ జాప్యం? ఏమీ లేదు ప్రభు, చిన్న పొరపాటు దొర్లినది. అంటే అన్యాయంగా నా ఆయుష్ ఆపు! చిత్రగుప్త ప్రభు. సరిగా చూడండి. మరొక మారు పొరపాటు జరిగిపోయినది ప్రభు. హతవిధి. అన్యాయంగా చంపేశారా? I want justice. నాకు న్యాయం కావాలి. I want justice. అన్యాయంగా నన్ను చంపేశారా? నా ఆయుష్ తీరకుండా నన్ను చంపేశారా? I want justice. నాకు న్యాయం చెప్పండి. ఈ నారదుల వారి వచ్చారేమిటి? ఏం ఉపద్రవం ముంచుకొచ్చాయేమో. సమవర్తి చూడండి నాడు సార్, నాకు ఆయుష్ ఉండగానే నన్ను చంపి ఇక్కడ తీసుకొచ్చారు. అర్జెంటుగా వెళ్ళి మీద విష్ణుకు రిపోర్ట్ చేయాలి. సార్ నన్ను విష్ణు దగ్గర తీసుకెళ్ళండి సార్. ఏమిది యమధర్మరాజా? పాపపుణ్యములు విచారించువాడు నీవేలా ఈ తప్పిదము చేసి అలా అడగండి. మునీంద్ర కొంచెం ఇట్రండి. నాయనా, ఆ, నీతో చిన్న పని ఉన్నది, నాతో వచ్చేదవా? ఏం పని? చెప్తాను కదా, రా. పదండి, రా. వచ్చి నీ సంగతి చెప్తా. రే ఫిగర్ ఈస్ట్మన్ కలర్ లో జిగల్ జిగల్ అంటుందిరా. బీసీ కాలం నాటి వర్ణాలు ఏంట్రా? హైటెక్ సిటీలో మిల్లమిల్లాడిపోతుంటేను. ఒరే బబ్లు, ఇదేరా లవ్ అప్లికేషన్ ఇచ్చే మంచి ఛాన్స్. ప్రొసీడ్ రా బాబాయ్, ప్రొసీడ్ రా, ప్రొసీడ్ బాబా, ప్రొసీడ్. అదనమాట సంగతి. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా లవ్ అప్లికేషన్. వాట్? నా బయోడేటా, నా డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ ఒక్కుంటే లవ్ చేయొచ్చు. బయోడేటా బాగానే ఉంది, కానీ దీంతో పాటు హెచ్ఐవి రిపోర్ట్స్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. అందులోనే ఉంది. వెరీ గుడ్, నెగటివ్ రిపోర్ట్. టాక్స్ తో ముందే జాగ్రత్త పడ్డావన్నమాట. అవును, సెక్స్ అనే కాలంలో డైలీ 3 times అని రాసావేంటి? ఒరే, సెక్స్ అంటే ఆడ మగ అని అర్థం. చా, నువ్వు ముస్తావా? ఓకే, సారీ, నో వేకెన్సీ. థ్యాంక్స్ మేడం. ప్లీజ్ మేడం, ఎలాగైనా వీని లవ్ చేయండి. వీడు ట్రై చేయని ప్లేస్ లేదు, లవ్ చేయని అమ్మాయి లేదు. అన్నీ బాగున్నాయి, కానీ ఇందులో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదే. అంటే నా మెయింటెనెన్స్ కి తట్టుకునే కెపాసిటీ ఉందో లేదో తెలియాలి కదా. పర్లేదు మేడం, మా వాడి ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
అయితే ఇన్కమ్ బాగా వస్తుంది. బైక్ ఉందా? లేదు మేడం, ఇంటర్ పాస్ అయితే కొనిస్తా అన్నాడు మా అబ్బా. సరే, అప్పుడు చూద్దాం. 6 months తర్వాత కనిపించు. ఏ వ్రతమేమని చేసినావా అమ్మా? కాదు, నీలాంటి ఒక గొట్టంగాడికి ట్రై చేస్తున్నా. వాడు వర్కౌట్ కాకపోతే ఆ ఛాన్స్ నీకు ఇద్దామని. ఇక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోయిందిరా. ఈ దేశంలో అమ్మాయిలకు బీట్ కొట్టలేం, అందుకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి హాయిగా బీట్ కొట్టుకోవచ్చు. ఒరే మామ, నీ కౌశల్య వస్తుందిరా. హాయ్ కౌసల్య. వీళ్ళకన్నా కౌశల్య బెటర్ రా. వ్రతాలు పూజలు చేసుకున్నా సండే అయినా ఇస్తుంది. ఏంట్రా ఇచ్చేది? ప్రసాదమా? కాదు, కిస్. అయితే ప్రొసీడ్ బాబాయ్.